ఈరోజు చెప్పబోతున్న కథ పేరు ఆటలో ఆనందం. సువర్ణగిరిని పాలించే రత్నపాలుడికి చదరంగం అంటే చాలా ఆసక్తి. ప్రతిరోజు క్షణం తీరిక లేకుండా రాజకార్యాల్లో మునిగి తేలుతున్నా, ఏ కొద్ది విశ్రాంతి సమయం దొరికినా ఆయనకు మంత్రి సుధాముడితో చదరంగం ఆడటం అలవాటు. సుధాముడితోనే కాక అప్పుడప్పుడు మహారాణి వినీలాదేవితోనూ, సేనాధిపతి సూర్యవర్మతోనూ ఆడుతుండేవారు. ఎవరితో ఆడినా గెలుపు రత్నపాలుడిదే. ఆ గెలుపు ఆయనకు మహదానందంగా ఉండేది. ఇలా ఉండగా ఒకసారి మంత్రి సుధాముడు ఆటలో మహారాజును ఓడించాడు. అంతవరకు ఓటమి అనేది ఎరగని రత్నపాలుడి ముఖం కోపంతో ఎరుపెక్కింది. పట్టరాని ఆగ్రహంతో పళ్ళు పటపటా కొరుకుతూ లేచి నిలబడి చదరంగం బల్లను గట్టిగా ఒక్క తన్ను తన్ని విసవిస అంతఃపురం వైపు వెళ్ళిపోయాడు. జరిగిన హఠాత్ పరిణామానికి మంత్రి సుధాముడు ఆశ్చర్యపోయాడు. మర్నాడు రత్నపాలుడు సుధాముణ్ణి పిలిపించి తన ప్రవర్తనకు నొచ్చుకొని తిరిగి ఆట ప్రారంభించాడు. ఈసారి రత్నపాలుడే గెలిచాడు. ఆయన ముఖం కలకలలాడింది. కానీ తర్వాతి ఆట సుధాముడు గెలిచాడు. రత్నపాలుడు వచ్చిన ఆగ్రహాన్ని నిగ్రహించుకొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అది మొదలు ప్రతిరోజు వరుసగా సుధాముడే ఆట గెలిచాడు. ఆ ఓటమిని మహారాజు జీర్ణించుకోలేకపోయాడు. ఆయన ముఖంలో ఆనందం కరువైంది. ఎప్పుడూ విచారంగా ఉండసాగాడు. రోజువారీ రాజకార్యాల్లో సైతం చురుకుగా పాల్గొనలేకపోయాడు. దానితో సుధాముడికి రాజు మనస్థితి పూర్తిగా అర్థమైంది. ఒకరోజు సుధాముడు మహారాజుతో ఆటలో ఓడిపోయాడు. మహారాజు పెదాల మీద చిరునవ్వు వెలిసింది. అది చూసిన సుధాముడికి పరమానందమైంది. ఆ తర్వాత ఏనాడు ఆయన ఆటలో మహారాజును ఓడించలేదు. కొంతకాలం గడిచింది. ఆట రోజు మహారాజే గెలుస్తున్నాడు. కానీ ఎందుకనో రాజుకు మునుపటిలా ఆటలో ఆనందం కలగడం లేదు. రాను రాను చదరంగం అంటే అనాసక్తత ఏర్పడసాగింది. ఆ మాటే ఒకసారి మంత్రితో అన్నాడు. సుధాముడు మహారాజులోని మార్పును గ్రహించాడు. ఒకనాడు ఆయన రాజుతో, మహారాజా, మీరు ఎంతో ఇష్టంగా ఆడే చదరంగం ఆట ఇప్పుడు అంత ఆనందం కలిగించడం లేదని అంటున్నారు కదా. చదరంగంలో గొప్ప నైపుణ్యుడైన ఆనందుడనేవాడు వివిధ రాజ్యాల్లోని చదరంగం ఆటగాళ్లను ఓడిస్తూ దేశాటన చేస్తున్నాడు. మీరు అనుజ్ఞ ఇచ్చినట్లయితే అతడిని మన సువర్ణగిరికి పిలిపించి చదరంగం పట్ల మీకు కలిగిన నిరాదరణకు కారణం అడగాలని ఉంది అన్నాడు. రత్నపాలుడు అందుకు అంగీకరించటంతో సుధాముడు ఆనందుణ్ణి ఆహ్వానించి మరునాడే మహారాజు సుముఖానికి తీసుకువచ్చాడు. ఆనందుడు రత్నపాలుడు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, మహారాజా, మీరు ఒక్కసారి నాతో చదరంగం ఆడితే మీ సమస్యకు పరిష్కారం చెబుతాను అన్నాడు. వెంటనే మంత్రి సుధాముడి సమక్షంలో చదరంగం ఆట ఏర్పాట్లు జరిగాయి. మొదటి ఆటలో రత్నపాలుడే గెలిచాడు. ఆయన ముఖంలో ఆనందం తొణికిసలాడింది. ఆ తర్వాత ఆటలన్నీ వరుసగా ఆనందుడే గెలిచాడు. మహారాజు ఎంతగా ఆలోచించి జాగ్రత్తగా ఆడినా ఆనందుణ్ణి ఓడించలేకపోయాడు. ఆయనలో ఉక్రోషం పెరిగింది. కోపంతో ముఖం ఎర్రబడింది. ఎన్ని ఆటలాడినా ఆనందుడే గెలుస్తున్నాడు. ఇక మహారాజులో సహనం నశించింది. ఇది గమనించిన మంత్రి సుధాముడు, మహారాజా, నన్ను ఒక్కసారి ప్రయత్నించి చూడమంటారా అని అడిగాడు. రత్నపాలుడు నిరుత్సాహంగా తలూపాడు. సుధాముడు ఆనందుడితో చదరంగం ఆడి అతడిని అవలీలగా ఓడించాడు. రత్నపాలుడికి జరిగింది కలో నిజమో అర్థం కాలేదు. ఆయనకు సుధాముడి గెలుపు ఎంతో ఆనందాన్ని కలగజేసింది. ఆ తర్వాత 4-5 ఆటలు ఆడినా అన్నింటా సుధాముడే గెలిచాడు. రత్నపాలుడికి ఆనందంతో పాటు అంతులేని ఆశ్చర్యం కూడా కలిగింది. ఆనందుడు ఆయనతో, మహారాజా, ఇప్పుడు మీకు ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా అని ఇలా చెప్పాడు. మహారాజా, ఆట ఆడే వాళ్లకు ఆటలో ఆనందం 2 విధాలుగా లభిస్తుంది. ఒకటి ఆట గెలుపు ద్వారా కలిగే ఆనందం. 2 జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆట ఆడుతున్నంతసేపు ఆటగాడికి కలిగే ఆనందం. మొదటిది ఏది ఏమైనా విజయమే ముఖ్యం అనుకునే వాళ్లలో ఉంటుంది. ఆ ఆనందం మత్తుమందు లాంటిది. మనిషిని పూర్తిగా వివసుణ్ణి చేస్తుంది, ప్రజ్ఞను హరిస్తుంది. ఆటలో అప్రమత్తత లేక మెలకువలు తెలియవు. ఇక రెండవ ఆనందం
ఔషధం లాంటిది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆట ఆడే సమయంలో ఎదుటి వ్యక్తి ఆడే విధానాన్ని బట్టి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రతి క్షణం అప్రమత్తతగా ఉంటూ ఆట పూర్తయ్యే వరకు మనసుకు అపారమైన ఆనందం కలుగుతుంది. ఆటలో ఓడిన ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ తప్పు చేశాము అని పునరాలోచించడంలో మనసు నిమగ్నమవుతుంది. ఆటగాడు ఆ తప్పిదాన్ని ఆలోచించి పట్టుకొని ఈసారి ఆడినప్పుడు ఇంకా బాగా ఆడాలి అనుకుంటాడే తప్ప విచారించడు అని ఆగాడు. అంతా శ్రద్ధగా వింటున్న రత్నపాలుడు ఆనందుడి ముఖంలోకి చూస్తూ, ఆగావేం, ఇంకా వివరణ పూర్తయినట్టు లేదు అన్నాడు. దానికి ఆనందుడు వినయంగా, మహారాజా, ఇంత సుదీర్ఘమైన వివరణతో మీకు విసుగు పుట్టిస్తున్నానేమో అన్న అనుమానం కలిగింది అన్నాడు. అదేం లేదు. చదరంగం ఆడేవాళ్ల రకరకాల మనస్తత్వాల గురించి అవగాహన అవసరం అన్నాడు రత్నపాలుడు. ఆనందుడు ఆ జవాబుకు చిరునవ్వు నవ్వి, మహారాజా, మీరు ఆటలో విజయమే ముఖ్యమని భావిస్తుంటారు. అందుకే మహామంత్రి మొదటిసారి మిమ్మల్ని ఓడించినప్పుడు భరించలేకపోయారు. ఆ తర్వాత మీరు మంత్రిగారిని ఓడిస్తున్నప్పటికీ మీకు ఆట పట్ల నిరాదరణ కలుగుతున్నదంటే అందుకు మరొక కారణం ఉన్నది. అదేమంటే, ఎదుటి వాళ్ళని మీరు ఓడించినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఓడిపోతున్నామన్న బాధను చూసి విజయగర్వంతో ఆనందించడం మీకు అలవాటైంది. ఇప్పుడు మంత్రిగారు ఓడిపోయినప్పటికీ వారి ముఖంలో ఆ బాధ తాలూకు ఛాయలు మచ్చుకైనా లేవు కాబట్టి మీకు ఆ ఆనందం కలగడం లేదు. ఎందువల్లనంటే మంత్రిగారు మిమ్మల్ని ఆటలో గెలవగలిగి ఉండి కూడా కావాలని ఓడిపోతున్నారు కాబట్టి అన్నాడు. రత్నపాలుడు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని గతాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆనందుడు చెప్పిన విషయం అక్షరాల నిజం. రత్నపాలుడు ఆనందుడి తెలివితేటలకు అబ్బురపడ్డాడు. తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఆనందుడి వంక చూస్తూ, మన మొదటి ఆటలో నువ్వెలా ఓడిపోయావ్ అని అడిగాడు. ఆనందుడు చిరునవ్వు నవ్వి, నేను మిమ్మల్ని మీరు ఆడే విధానాన్ని గమనిస్తున్నాను. సహజంగా మీకు ఆటలో నైపుణ్యం ఉంది, అందువల్లనే ఓడించారు. మీ పద్ధతి తెలిసింది కాబట్టి ఆ తర్వాతి ఆటలో దాన్ని ఎదుర్కొని కొత్త కొత్త ఎత్తుగడలతో ఆడాను. మీరు నా ఎత్తులు గమనించడం లేదు, అందుకే ప్రతిసారి ఓడిపోయారు అన్నాడు. మరి మా మహామంత్రి ప్రతిసారి నిన్ను ఓడించాడు, అదెలా సాధ్యమైంది అని అడిగాడు రాజు. ఆయన నాకు చదరంగం ఆటను నేర్పిన గురువుగారు. అంతేగాక ప్రతిరోజు ఒక స్నేహితుడిలా ఆటలో మెలకువలు తెలిపే మా తండ్రిగారు అంటూ తన మారువేషం తొలగించి రత్నపాలుడి పాదాలకు నమస్కరించి తన సాహసాన్ని మన్నించమని వేడుకున్నాడు ఆనందుడు. రత్నపాలుడు పట్టరాని ఆనందంతో చూపులతోనే ఆనందుణ్ణి ప్రశంసించి లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. అది మొదలు రత్నపాలుడు తీరిక దొరికినప్పుడల్లా ఆనందుడితోనూ సుధాముడితోనూ చదరంగం ఆటలో జయాపజయాలను పట్టించుకోకుండా ఆటలో నిజమైన ఆనందాన్ని అనుభవించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.